ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా తమ్మడిపల్లి గ్రామంలో పల్లా రాజేశ్వరరెడ్డి పర్యటించారు. బ్యాలెట్ పేపర్లోని 3వ నెంబర్ క్రమ సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో గన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యులు అన్నం బ్రహ్మారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు అన్నెపు అశోక్, గన్పూర్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి ప్రభాకర్, ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంతకుముందు పనిచేసిన కానీ కేసీఆర్ మన తెలంగాణ ప్రజల గురించి తెలిసిన ఆయన వాస్తవానికి అందరికి ఎంతో అంత అందరికి ఒకటేసారి అలీబాబా అద్భుత దీపం కాదు, అందరికి జాబులు రావాలంటే రావు, అందరికి ఒకటేసారి డబ్బులు రావాలన్నా రావు. కానీ ప్రతి కుటుంబం నుంచి ఒక రైతు ఉంటాడు, ఆ రైతు బంధు పడుతుంది, రైతు బీమా ఉంటుంది, కళ్యాణ లక్ష్యం ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, పెళ్లి కాగానే ₹1,00,000 అయితే ఇస్తుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు సుభాష్ను మోటివేషన్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలు నా పెళ్ళి అయితే ఎప్పుడన్నా ఎవరికైనా ఇచ్చిర్రా? మీ అమ్మకి ఇచ్చారు ఎవరన్నా? గవర్నమెంట్ వాళ్ళ అమ్మకి ఇచ్చిండ్రా? ఎవరన్నా 1000-2000 ఇస్తే వాళ్ళే గొప్ప. అట్లాంటి ప్రతి కుటుంబానికి ఒక ₹1,00,000 ఇస్తుండ్రు. మనం కూడా ₹1,00,000 తీసుకున్నాం. ఈసారి తప్పనిసరిగా పల్లరాజేశ్వరికి ఓటేద్దాం. సుభాష్ చెప్తాడు కదా, 2 రోజులకి ఎత్తా. ఆ మాట మీరు చెప్పాలి. నాకు మళ్ళీ సుభాష్ ఇంట్లో పంచాయతీ పెట్టించినామని నాకు ఫోన్ చేసి చెప్పాలి. ఇది కంపల్సరీ చేయాలి. ఓకేనా?